ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. ఈ వీడియోలో అందరికీ అర్థమయ్యేటట్లు అందరూ పూజ చేసుకునే విధంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తున్నాను. అందరికీ వరలక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వరలక్ష్మీ వ్రతం ప్రారంభ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా దీపాన్ని వెలిగించుకోవాలి. దీపం. ఓం శ్రీ దీపలక్ష్మీదేవ్యై నమః. నమస్కారః. ఈ విధంగా చెప్పుకుని దీపాన్ని వెలిగించాలి. ఎవరి ఇంటి ఆచారాలను బట్టి 2 ఒత్తులు, 3, 5 ఈ విధంగా ఒత్తుల్ని వేసుకొని దీపారాధనని ఆవు నెయ్యితో చేసుకుంటే మంచిది. ఆచమనం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ ఈ విధంగా అంటూ 3 సార్లు నీటిని ఉద్ధరణితో తాగాలి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ప్రాణాయామ్యా. వేళ్ల చివరతో ముక్కు రంధ్రాన్ని మూసి 3 సార్లు ప్రాణాయామాన్ని చెయ్యాలి. సంకల్పం. ఏ పూజకైనా సరే సంకల్పం అనేది ముఖ్యమైనది. కాబట్టి సంకల్పం చెప్పే పూజని మొదలుపెట్టాలి. మమ ఉపాత్త ధృతక్షై ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణువరాగ్నేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయవరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమవాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే. ఏ నది ఒడ్డునైతే మీరు ఉంటారో ఆ నది పేరుని ఇక్కడ చెప్పుకోవాలి. శోభనగృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం వాసరః భృగువాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ వీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థసిద్ధ్యర్థం సంతాన సౌభాగ్య శుభఫలాప్యార్థం మహాలక్ష్మీ కటాక్షసిద్ధ్యర్థం వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం భవిష్యోత్తర పురాణ కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని ఉంగరపు వేడితో నీటిని తాకాలి. ఏవం కలశ పూజ. ముందుగా మనం ఏర్పాటు చేసుకున్న కలశానికి గంధాన్ని బొట్లను పెట్టి అలంకరణ చేసుకోవాలి. ఆదౌ గణపతి పూజ. ఏ పూజ చేసుకున్నా సరే ముందుగా వినాయకుణ్ణి పూజ చేయటం మన ఆచారం. కాబట్టి మట్టితో గాని పసుపుతో గాని వినాయకుడిని తయారు చేసుకొని ముందుగా వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత వరలక్ష్మీ అమ్మవారి పూజని ప్రారంభించుకోవాలి. అథ వరలక్ష్మీ వ్రతం ప్రారంభ. ధ్యానం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ధ్యానం సమర్పయామి. అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. ఆవాహనం. పూలు గాని అక్షంతలు గాని తీసుకొని అమ్మవారికి ఆహ్వానిస్తున్నట్టుగా మనం భావించి
అమ్మవారికి ఆహ్వానాన్ని పలకాలి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆవాహయామి. అక్షతులను అమ్మవారి ఎదుట వేయాలి. ఆసనం, అమ్మవారికి ఆసనాన్ని కల్పించడానికి పూలు అక్షతలు తీసుకొని ఆసనం వేస్తున్నట్లుగా భావిస్తూ అమ్మవారికి అక్షతలను వేయాలి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆసనం సమర్పయామి. అర్ఘ్యం, ఆచమన పాత్రలో నీటిని పుష్పాలతో గాని తమలపాకులతో గాని నీటిని తీసుకొని అమ్మవారి ఎదుట వదలాలి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః అర్ఘ్యం సమర్పయామి. పాద్యం, ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పాదయోః పాద్యం సమర్పయామి. నీటిని వదలాలి. ఆచమనీయం, నీటిని పుష్పాలతో గాని తమలపాకులతో తీసుకొని అమ్మవారికి ఈ విధంగా ఆచమనీయాన్ని సమర్పించాలి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. పంచామృత స్నానం, పంచామృతాలతో అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇటువంటివి కలిపి పంచామృత మిశ్రమంతో అమ్మవారికి అభిషేకాన్ని చెయ్యాలి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పంచామృత స్నానం సమర్పయామి. ఇలా గనక చేయలేకపోతే నీటిని అమ్మవారి ఎదుట వదిలినా సరిపోతుంది. శుద్ధోదక స్నానం, మరి పంచామృతాలతో స్నానం చేయించిన తరువాత ఆ విధంగా ఉంచకూడదు కాబట్టి మళ్ళీ నీటితో అమ్మవారిని శుభ్రంగా స్నానం చేయిస్తున్నట్లుగా భావిస్తూ నీటిని అమ్మవారి మీద వదలాలి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం, ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. మన ఇంట్లో ఉన్న కొత్త బట్టలు, రవిక ముక్క లేదు చీరలు ఇట్లాంటివి అమ్మవారికి సమర్పించవచ్చును. ఇవి ఏమీ చేసుకోలేని వాళ్ళు అక్షతలు గాని పూలు గాని వేసుకుని నమస్కారం చేసుకోవచ్చును. ఆభరణం, ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః సర్వాభరణాని సమర్పయామి. ఆభరణాలని అమ్మవారికి సమర్పించవచ్చును. ఆభరణాలు సమర్పించునే లేని వారు అక్షతలని పూలని గాని అమ్మవారికి వేయవచ్చును. గంధం, ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః గంధం సమర్పయామి. అమ్మవారికి గంధాన్ని రాయాలి. అక్షదాన్, ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః అక్షదాన్ సమర్పయామి. అక్షతలను తీసుకొని అమ్మవారి ఎదుట వదిలివేయాలి. అథాంగ పూజ, ఈ అంగపూజని అమ్మవారికి పూలతో చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుందని శాస్త్రంలో ఉంది. కాబట్టి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వుని అమ్మవారు ఎదుట వేసి నమస్కారం చేసుకోవాలి. ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి. ఓం చపలాయై నమః జానునీం పూజయామి. ఓం పీతాంబరధరాయై నమః ఊరుం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్థనౌ పూజయామి. ఓం శ్రీలలితాయై నమః భుజద్వయం పూజయామి. ఓం శ్రియై నమః హస్తౌ పూజయామి. ఓం కంభోకంఠై నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయై నమః వక్త్రం పూజయామి. ఓం సువాసికాయై నమః నాసికాం పూజయామి. ఓం సునేత్రాయై నమః నేత్రౌ పూజయామి. ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయై నమః శిరః పూజయామి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమో నమః సర్వాణి అంగాని పూజయామి. పుష్పాలను తీసుకుని అమ్మవారి ఎదుటిన సమర్పించాలి. ఇక్కడ అమ్మవారికి అష్టోత్తర శతనామావళితో కానీ లేదా మీకు వచ్చినటువంటి అమ్మవారి శ్లోకాలు కానీ లేదు అవి కూడా రావనుకుంటే అమ్మవారి పేరుని మీకు తోచినంత అంటే 11 సార్లు కానీ 21 సార్లు కానీ ఇంకా వీలున్నట్లయితే 108 సార్లు జపిస్తూ అమ్మవారికి సమర్పిస్తే ఇంకా మంచిది. ధూపం, అమ్మవారికి గుగ్గిలము సాంబ్రాణి వేసిన ధూపాన్ని లేదా అగరవత్తుల్ని వెలిగించి అమ్మవారికి ధూపాన్ని వేయాలి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధూపమాగ్రాపయామి. దీపం, మనం ముందుగా వెలిగించుకున్న దీపాన్ని అమ్మవారికి చూపించాలి.
ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. దీపం దర్శయామి. నైవేద్యం. మనం అమ్మవారికి ఏవైతే నైవేద్యంగా పెడదామని అనుకున్నామో ఆ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి. ఈ ఫలానాదే నైవేద్యంగా పెట్టాలని శాస్త్రంలో లేదు. ఎవరికి తోచింది, ఎవరు ఇష్టంగా అమ్మవారికి సమర్పిద్దామనుకున్నది సమర్పించుకోవచ్చును. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. నైవేద్యం సమర్పయామి. తాంబూలం. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. తాంబూలం సమర్పయామి. తమలపాకులు, ఒక్కలు, పళ్లతో కూడిన తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించాలి. ప్రదక్షిణ. ప్రదక్షిణా నమస్కారం చేసుకోవాలి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. నమస్తే లోకజనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే వరలక్ష్మీ నమోస్తుతే. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ఆత్మప్రదక్షిణా నమస్కారం సమర్పయామి. అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. తోరగ్రంథి పూజ. ముందుగా మనం సిద్ధం చేసుకున్న తోరాలను ఒక పళ్ళెంలో ఉంచుకొని తోరానికి మనము పూజ చెయ్యాలి. ఓం కమలాయై నమః. ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః. ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః. తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః. చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యై నమః. పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయై నమః. షష్ఠ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః. సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసహోదర్యై నమః. అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః. నవమ గ్రంథిం పూజయామి. ఈ విధంగా తోరానికి పుష్పాలతో పూజను చెయ్యాలి. ఇప్పుడు తోరాన్ని మన చేతికి కట్టుకోవాలంటే దీన్ని తోరబంధన మంత్రము అంటారు. మంత్రపూరితమైన తోరాలని ఇప్పుడు చెప్పే శ్లోకం చదువుతూ తోరాన్ని కట్టుకోవాలి. తోరబంధన మంత్రం. భద్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సుసౌఖ్యం దేహి మే రమే. ఈ తోరబంధంతో అమ్మవారి పూజ సంపూర్ణమవుతుంది. ఈ పూజ అనంతరం వ్రత కథను చదువుకొని అక్షతలను తలపైన వేసుకోవాలి. ఇంతటితో వరలక్ష్మీ పూజని ఏ విధంగా చేసుకోవాలో సంపూర్ణంగా చెప్పాను. నా తర్వాతి వీడియోలో వరలక్ష్మీదేవి వ్రత కథ, అమ్మవారికి ఉద్వాసన ఏ విధంగా చేయాలో నా తరువాత వీడియోలో పెడతాను. సర్వే జనాః సుఖినో భవంతు.